Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడవుతున్నామంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్. ఓకేనా? ఎవరెవరైతే ఈ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, మనకు జరగబోయే ఏపీ టెట్ ఉంది కదా, నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్ కూడా, రైట్? ఈ టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్ ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఎందుకంటే ఎన్నో క్వశ్చన్స్ మీకు దీని నుంచి డైరెక్ట్గా వచ్చాయి. ఫస్ట్ నేను అసలు ఫ్రేజెస్ అంటే ఏంటి, క్లాజెస్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, ప్రతి దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత లాస్ట్లో మీకు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇవి నేర్చుకున్న తర్వాత వీటి బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయాలి కదా, కాబట్టి వీటిని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. రైట్? ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా నేర్చుకున్న తర్వాత మీకు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేపిస్తాను, మీతోటే సాల్వ్ చేపిస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే, వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? అయితే ఈ టాపిక్స్ మీరు ఆల్రెడీ ఎక్కడెక్కడో వినే ఉంటారు నాన్న, కానీ ఈ క్లాస్ ఒక్కసారి వినండి, మీరు కంప్లీట్గా వినండి. ఓకేనా? మీకు అసలు ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, అసలు ఎలాంటి డౌట్ లేకుండా ఉంటుంది. అంతే, కంప్లీట్గా వినండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మా కోర్సెస్ అనేవి ఉన్నాయండి, మీకు అలా తెలిసిందే మనకు. సో డిఎస్సి టెట్ ఎగ్జామ్ కలిపి మీకు ఇక్కడ 6 months వ్యాలిడిటీ 399, 3 months వ్యాలిడిటీ 299. ఓన్లీ మీకు టెట్ కావాలి అనుకుంటే 3 months వ్యాలిడిటీ 300, నెక్స్ట్ మనకు 30 days వ్యాలిడిటీ 199 ఉంది అండి. రైట్? మీకు కోర్స్ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? అయితే మన కంటెంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అండి. మీకు క్లాసెస్ అని పట్టుకుంటూ చెప్పేలాగా చెప్పాను, ప్రతి దాని వెనకాల ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో క్లియర్గా అర్థమవుతుంది అనమాట మీకు. ఇంకోటి ఏంటంటే, మీరు ఏ కోర్సులో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ కోర్సు ఎంచుకున్న తర్వాత మీకు అక్కడ కంటెంట్ అని కనిపిస్తుంది నాన్న. కంటెంట్ మీద క్లిక్ చేసి మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ చూడుంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే క్లాసులు తీసుకోండి, అంతే. ఓకేనా? మేము ఎప్పుడైనా ఒకటే చెప్తా, ఫ్రీ డెమో వీడియో చూసి మీకు నచ్చితేనే, ఇంగ్లీష్ అంటే నమ్మకం వస్తేనే క్లాసులు తీసుకున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎంతోమంది భయపడుతూ ఉంటారు స్కోర్ చేయడం కోసం. ఓకేనా? మీరు కనుక నా క్లాసెస్ కరెక్ట్గా వింటే ఈజీగా స్కోర్ చేయొచ్చు నాన్న. రైట్? లేట్ చేయకుండా మనము ఈ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా అండి? రైట్. చూడండి, అసలు మనకు మొత్తం ఈ ఫ్రేజు, క్లాజు, ఓకేనా, నెక్స్ట్ సెంటెన్స్ అండి. ఫస్ట్ మనకు వర్డ్ కూడా ఉంటుంది. వర్డ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు వర్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇక్కడ వర్డ్ అంటే ఏంటి నాన్న? గ్రూప్ ఆఫ్ ప్రాపర్ లెటర్స్. వర్డ్ అంటే ఏం చెప్పండి మనకు? గ్రూప్ ఆఫ్ ప్రాపర్ లెటర్స్. ఓకేనా? గ్రూప్ ఆఫ్ ప్రాపర్ లెటర్స్ ఏమంటామంటే వర్డ్ అంటూ ఉంటాం. ఓకేనా? ప్రాపర్ లెటర్స్ మనం ఒక దగ్గర తీసుకొస్తే దాన్ని ఏమంటాం చెప్పండి? వర్డ్ అంటూ ఉంటాం. కాబట్టి వర్డ్ అంటే మనకు తెలిసింది ఆల్రెడీ. ఓకేనా? వర్డ్ అంటే మనకు తెలిసింది. రైట్? అందుకోసం అని చెప్పేసి మీకు ఈ 3 కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్? సో ఫస్ట్ వన్ చూద్దామా? ఫ్రేజ్. ఫస్ట్ వన్ నేను మనకి ఇక్కడ ఫ్రేజ్. జాగ్రత్తగా వినండి క్లియర్గా. చూడండి, ఫ్రేజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, బట్ దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ అక్కడ ఏమంటే చెప్పండి? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. దాన్ని ఏమంటామంటే ఫ్రేజ్ అంటాం నాన్న. చూడండి, ఇక్కడ మనకు ఇన్ ఫ్రేజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్. చాలా ఇంపార్టెంట్ నాన్న. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్, బట్ దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అన్న. మీరు ఎక్కడెక్కడో విని ఉంటారు ఈ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియో చూడండి, అసలు మీ మైండ్లో లైఫ్లో కూడా మర్చిపోరు. ఓకేనా? దెర్ ఈస్ నో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండకూడదు. దాన్ని ఏమంటాం చెప్పండి? ఫ్రేజ్ అంటాం. రైట్? అసలు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి సార్? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏంటి సార్? చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, ఒక సెంటెన్స్లో వెర్బ్ ఉండాలి, ఆ రెండింటి మధ్యలో అగ్రిమెంట్ కూడా ఉండాలండి. దాన్ని మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ ఆమ్ గోయింగ్. చూడండి, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ అన్నప్పుడు ఇక్కడ ఐ అనేది సబ్జెక్టే కదా, నేనే కదా యాక్షన్ చేసేది, నేను సబ్జెక్ట్ని. ఐఎమ్ గోయింగ్ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఉందా లేదా? ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ వెర్బ్ మధ్యలో అగ్రిమెంట్ కూడా ఉంది. ఇక్కడ ఉంది కదా, దీని ఏమంటే మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది అంటాం, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది అంటాం. ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది, మీకు అక్కడ ఉండదు. రైట్? నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బై ద వే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏమైనా కనిపిస్తుందా? లేదు. సో ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, అక్కడ మీకు అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి, అక్కడ అగ్రిమెంట్ కూడా ఉండాలి. దాన్ని సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. అయితే నేనేమంటున్నా, ఫ్రేజ్ అంటే ఏంటి నాన్న? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి కానీ అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండకూడదు. దాన్ని ఏమంటాం చెప్పండి మనము? ఫ్రేజ్ అంటూ ఉంటాం. ఏమంటాం దాన్ని? ఫ్రేజ్ అంటూ ఉంటాం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇక్కడ మీకు చూడండి నాన్న. ఇన్ ఆర్డర్ టు
చూడండి ఓవింగ్ టు, చూడండి బై ద వే, ఇన్ కేస్, చూడండి ఇన్ కేస్ ఆఫ్, ఇవన్నీ ఏంటి అన్నాను మనకు. ఓకేనా. నెక్స్ట్ పుట్ ఆఫ్, కాల్ ఆఫ్, బ్రేక్ డౌన్, బ్రేక్ ఇంటూ, బ్రేక్అప్, ఇవన్నీ ఏంటి మనకి చెప్పండి ఫ్రేజెస్ నాన్న. ఎందుకంటే చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వర్బ్ ఉంటుందా లేదు, ఒకటే పాయింట్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయిపోతే దాన్ని ఏమంటాం చెప్పండి మనము ఫ్రేజ్ అంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నిట్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కానీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉందా లేదు, దీని ఏమంటాం మనం ఫ్రేజ్ అంటూ ఉంటాం. ఇది మనకు ఫ్రేజ్ అండి. ఓకే. అయితే ఫ్రేజ్లో మనకు నౌన్ ఫ్రేజ్ అని, అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని, యాడ్వర్బ్ ఫ్రేజ్ అని, ఓకేనా. సో ప్రిపోజిషన్ ఫ్రేజ్ అని, వెర్బ్ ఫ్రేజ్ అని మనకు ఉంటాయి. ఏం లేదండి, నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటిదంటే ఒక ఫ్రేజ్ అనేది నౌన్ లా యాక్ట్ చేస్తే దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటాం. ఓకేనా. ఒక ప్రిపోజిషన్ అనేది ఒక ఫ్రేజ్ లా యాక్ట్ చేస్తుందని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటాం, ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం. రైట్. నెక్స్ట్ వన్, ఒక వెర్బ్ అనేది ఫ్రేజ్ లా యాక్ట్ చేస్తుందని మనము ఫ్రేజల్ వెర్బ్ అంటాం. లేకపోతే ఒక ఫ్రేజ్ అనేది ఒక వెర్బ్ లాగా ఉంటుందని ఫ్రేజల్ వెర్బ్ అంటాం. ఓకేనా. మీకు అకార్డింగ్ టు, అకార్డింగ్ టు అనేది మనకి ఏంటంటే ఫ్రేజల్ ప్రిపోజిషన్ నాన్న. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రేజ్ దాకా అది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎలా యాక్ట్ చేస్తుంది సెంటెన్స్ లో ఫ్రేజ్ లాగా ఒక ప్రిపోజిషన్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, ఈ పుట్ ఆఫ్ ద మీటింగ్, ఇది V2 అనుకున్నాను. నెక్స్ట్ షీ కాల్డ్ ఆఫ్ ద మ్యాచ్. చూడండి ఇక్కడ ఈ పుట్ ఆఫ్ ద మీటింగ్, ఇక్కడ పుట్ ఆఫ్ అనేది ఏంటిదంటే మెయిన్ వర్బ్ నాన్న. ఇక్కడ కాల్డ్ ఆఫ్ అనేది ఏంటిదంటే మెయిన్ వర్బ్ నాన్న. చూడండి ఇక్కడ ఇదేమో సబ్జెక్ట్, ఇదేమో మెయిన్ వర్బ్. ఇప్పుడు ఇక్కడ పుట్ ఆఫ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రేజే కదా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏం లేదు కదా పుట్ ఆఫ్ లో, ఇది ఫ్రేజ్. వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ లేదు కదా, ఫ్రేజ్. బట్ ఫ్రేజ్ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ లో యాక్ట్ చేస్తుంది, మెయిన్ వర్బ్ లో యాక్ట్ చేస్తుంది. ఒక ఫ్రేజ్ అనేది వెర్బ్ లో యాక్ట్ చేస్తుంది, దాన్ని ఏమంటాం చెప్పండి మనము ఫ్రేజల్ వెర్బ్ అంటాం. ఏమంటాం దాన్ని ఫ్రేజల్ వెర్బ్ అంటాం. అదే ఒక ఫ్రేజ్ అనేది నౌన్ లో యాక్ట్ చేస్తే నౌన్ ఫ్రేజ్ అంటాం. ఫ్రేజ్ అనేది అడ్జెక్టివ్ యాక్ట్ చేస్తే అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాం. ఫ్రేజ్ అనేది ప్రిపోజిషన్ యాక్ట్ చేస్తే ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటాం. ఇదే. ఓకేనా, అర్థమైంది కదా మనకు. ఇంకోటి పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ నాన్న, చాలా ఇంపార్టెంట్ ఇది. అదే కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సల్ నాన్న. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, కాల్ ఆఫ్ అంటే ఏం చెప్పండి మనకు క్యాన్సల్ అంటూ ఉంటాం, క్యాన్సల్ అంటూ ఉంటాం. ఇది మనకు ఫ్రేజ్ కాన్సెప్ట్ అని అర్థమైందా. ఫ్రేజ్ అంటే చూడండి ఇక్కడ ఫ్రేజ్ అంటే నేను గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి కానీ అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండకూడదు. అది ఫ్రేజ్ అంటే అది మనకి ఏమవుతున్నా ఫ్రేజ్ అంతే. ఓకేనా. సో మనకు ఫ్రేజ్ అయిపోయింది కానీ ఫ్రేజ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ దగ్గరికి రండి అన్న. రైట్, క్లాస్ చూడన్నా చాలా ఇంపార్టెంట్ అన్న. క్లాస్ చూడన్నా, క్లాస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది నాన్న. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ ఏమంటుంది చెప్పండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నాన్న. మే ఆర్ మే నాట్ గివ్ ఫుల్ మీనింగ్. చూడండి ఇక్కడ క్లాస్ అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఇది మీ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, కానీ ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నాన్న. అదేం సార్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉందంటారు కానీ ఫుల్ మీనింగ్ ఇవ్వలేమే సార్. ఫుల్ మీనింగ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది, ఫుల్ మీనింగ్ ఉండాలి కదా సార్, ఎందుకు ఉండదు సార్? డౌట్ సార్. చూడండి సింపుల్ చెప్తాను మీకు. ఇఫ్ యూ గో దేర్, చూడండి ఇక్కడ ఇఫ్ యూ గో దేర్, ఇక్కడ చూడండి సార్ ఇక్కడ యూ కెన్ కంప్లీట్ ద వర్క్. యూ కెన్ కంప్లీట్ ద వర్క్. ఒకసారి ఇక్కడ చూడండి ఇఫ్ యూ గో దేర్, ఫస్ట్ ఇది ఏమంతో చూద్దాం. ఇఫ్ యూ గో దేర్ అనేది మనకి అక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంది కదా, ఇది ఫ్రేజ్ అవుతుందా కాదు, క్లాస్ అవుతుంది. నెక్స్ట్ యూ కెన్ కంప్లీట్ ద వర్క్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంది, ఇది ఏమవుతుంది మనకు క్లాస్ అవుతుంది నాన్న. క్లాస్ ఫ్రేజ్ కాదు కదా క్లాస్. మరి ఇప్పుడు ఇఫ్ యూ గో దేర్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంది, కానీ ఇఫ్ యూ గో దేర్ అంటే మీనింగ్ ఏంటి, నువ్వు ఒకటికి వెళ్తే ఫుల్ మీనింగ్ వచ్చిందా రాలే. మరి ఫుల్ మీనింగ్ రాలే కాబట్టి ఇక మనకు ఫుల్ మీనింగ్ వస్తుందా రావట్లే. అదే కింద చూడండి ఇక్కడ యూ కెన్ కంప్లీట్ ద వర్క్, ఇక్కడ మనకు ఫుల్ మీనింగ్ వచ్చిందా రాలేదు, వచ్చింది. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన ఫుల్ మీనింగ్ రావాలని ఏమి ఉండదు, కొన్నిసార్లు రావచ్చు కొన్నిసార్లు రాకపోవచ్చు నాన్న. కాబట్టి ఇక్కడ మీకు ఏమర్థం చేసుకుంటున్నారు నాన్న, చూడండి ఇక్కడ క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉండాలి, నెక్స్ట్ ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నాన్న, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కాబట్టి క్లాసెస్ అనేవి ఫుల్ మీనింగ్ ఇస్తాయి ఇవ్వవు. కొన్ని క్లాసులు ఫుల్ మీనింగ్ ఇస్తాయి, కొన్ని క్లాసులు ఫుల్ మీనింగ్ ఇవ్వవు అని. సో కొన్ని ఫుల్ మీనింగ్ ఇస్తాయి, కొన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వవు అంటే
క్లాసెస్ అనేవి ఎన్ని టైప్స్ వస్తున్నాయి నాన్న ఇక్కడ మనకు 2 టైప్స్. అది క్లాసెస్ 2 టైప్స్ నాన్న. ఎందుకు 2 టైప్స్ కూడా వినండి ఇక్కడ క్లియర్ గా. ఎందుకు 2 టైప్స్ అంటే చూడండి ఇక్కడ మీకు ఏమని చెప్పిన క్లాస్ అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ కూడా ఉండాలి. ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వవచ్చు. ఫుల్ మీనింగ్ ఇచ్చే ఒక టైపు, ఫుల్ మీనింగ్ ఇవ్వని ఒక టైప్ అనమాట అంతే. ఓకేనా, ఫుల్ మీనింగ్ ఇచ్చే ఒక టైపు, ఫుల్ మీనింగ్ ఇవ్వని ఒక టైప్ నాన్న. కాబట్టి క్లాసెస్ 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఒకసారి పేర్లు రాస్తాను చూడండి నాన్న మీకు ఇక్కడ. ఆ పేర్లు కూడా ఎందుకు వచ్చినాయి కూడా చెప్తాను మీకు. ఒకటేమో డిపెండెంట్ క్లాస్, ఇంకోటేమో ఇండిపెండెంట్ క్లాస్ నాన్న. ఒకటేమో డిపెండెంట్ క్లాస్, ఇంకోటి ఏంటన్నా ఇండిపెండెంట్ క్లాస్. చూడండి ఇక్కడ డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్, ఈ 2 టైప్స్ ఉంటాయి నాన్న. క్లాసెస్ 2 టైప్స్ ఉంటాయి. ఎందుకు 2 టైప్స్ వచ్చినాయంటే ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కదా, సో 2 టైప్స్ అనమాట క్లాస్. ఓకేనా, డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. అయితే డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటో చూడండి. డిపెండెంట్ అంటే డిపెండ్ అవుతుంది, ఇండిపెండెంట్ అంటే దేని మీద డిపెండ్ కాదు. ఇండిపెండెంట్గా ఉన్నాను, స్వతంత్రంగా ఉన్నానంటే కదా. ఒకసారి ఇక్కడ నన్ను ఒకసారి ఇక్కడ చూడండి నాన్న. ఇది క్లాసే కదా నాన్న, ఇది కూడా క్లాసే కదా నాన్న, రైట్. ఇప్పుడు ఈ క్లాస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి క్లాస్ అన్నాం. ఫుల్ మీనింగ్ ఇచ్చిందా? నో. ఫుల్ మీనింగ్ లేదు కదా నాన్న. ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి ఇది సింగిల్ ఎగ్జిస్ట్ అవుతుందా? కాదు. మరి కంపల్సరీ ఇది సింగిల్ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఇది వేరే దాని మీద డిపెండ్ కావాల్సిందే కదా నాన్న. కాబట్టి ఇది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వకపోతే వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వని దాన్ని ఏమంటాం చెప్పండి మనము? డిపెండెంట్ క్లాస్ అంటాం. అర్థమైందా? ఫుల్ మీనింగ్ ఇస్తలేదు, ఎగ్జిస్ట్ కాదు కదా, వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసులు ఏమవుతాయి? డిపెండ్ అవుతాయి కదా నాన్న. కాబట్టి ద క్లాస్ విచ్ డస్ నాట్ గివ్ ఫుల్ మీనింగ్ దట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ క్లాస్. దట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ క్లాస్. అంతే, ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇది మనకు డిపెండెంట్ క్లాస్ నాన్న. నెక్స్ట్ ఇది చూడండి, యూ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుందా లేదా? ఇస్తుంది. కాబట్టి ఇది సింగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇచ్చేదానికి వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన పని ఉండదు కదా, ఉండదు. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇచ్చేది మనకు కంపల్సరీ. ఓకేనా, కంపల్సరీ మనకు అక్కడ ఇండిపెండెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఏమంటాం చెప్పండి మనము? ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. అర్థమైంది నాన్న. చూడండి క్లాసులు 2 టైప్స్ నాన్న. ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు. పేర్లు ఎట్లా పెడతామో చూడండి. డిపెండెంట్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటుంది నాన్న. వీటి పేర్లు సబార్డినేట్, మెయిన్ క్లాస్, ప్రిన్సిపల్ అవి కూడా చెప్తాను నేను. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ చూడండి. మనము డిపెండెంట్ అంటే ఏంటంటే ఒక క్లాస్ అనేది ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అనుకోండి, కంపల్సరీ వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. మరి వేరే దాని మీద డిపెండ్ కావాలి కాబట్టి దీన్ని ఏమంటామంటే డిపెండెంట్ క్లాస్ అంటాం. సో ఫుల్ మీనింగ్ ఇవ్వకపోతే డిపెండెంట్ క్లాస్ అంటాం. నెక్స్ట్ ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా, ఫుల్ మీనింగ్ ఇస్తుందంటే కంపల్సరీ దానికి అది ఎగ్జిస్ట్ అవుతుంది, స్వతంత్రంగా ఉంటుంది అది. బట్ ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కదా. బట్ ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఇండిపెండెంట్ అవుతుంది, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ డిపెండెంట్ క్లాస్ అవుతుంది. అది అర్థమైందా? సో డిపెండెంట్ క్లాస్ అంటే ఏం చెప్పండి? does not give full meaning. Does not give full meaning nana. Next dependent clause ante en nana? It gives full meaning. It gives full meaning. Okay na? So independent clause ante full meaning istadi, dependent clause ante full meaning ఇవ్వదు నాన్న. ఇది మనకు క్లాసెస్. అర్థమైందా? అయితే మీకు ఇక్కడ ఈ డిపెండెంట్ క్లాస్ ని మనం ఏమంటామంటే సబార్డినేటింగ్ క్లాస్. ఎందుకంటే సబార్డినేటింగ్ అంటే మనకు అక్కడ డిపెండెంట్ అయ్యేవాడే కదా, కాబట్టి సబార్డినేటింగ్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ ని మనం ఏమంటామంటే మెయిన్ క్లాస్ అంటాం, ప్రిన్సిపల్ క్లాస్ అంటాం. మెయిన్ అనొచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ క్లాస్ అనొచ్చు నాన్న. ఓకే, ప్రిన్సిపల్ క్లాస్ అనొచ్చు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే చూడండి నాన్న, మనకు క్లాసెస్ చూడండి. అర్థమైంది కదా? ఇక్కడ మీకు క్లాసెస్ మనకు 2 టైప్స్ వస్తాయి. ఇదే చాలా ఇంపార్టెంట్. క్లాస్ మీదనే అడుగుతారు క్వశ్చన్స్ అన్ని. 2 టైప్స్ ఉంటాయి. క్లాస్ అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ ఉండాలి, ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. ఫుల్ మీనింగ్ ఇస్తేనేమో ఇండిపెండెంట్ క్లాస్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోతే డిపెండ్ అవుతుంది కదా, డిపెండెంట్ క్లాస్ అంటాం. డిపెండెంట్ క్లాస్ ఏమంటాం? ఇంకా సబార్డినేటింగ్ క్లాస్ అంటాం. ఇండిపెండెంట్ క్లాస్ ఏమంటాం? ఇంకా మెయిన్ క్లాస్ అనొచ్చు, ప్రిన్సిపల్ క్లాస్ అని కూడా అనొచ్చు అన్న. మొత్తం 5 పేర్లు ఉన్నాయి. ఓకేనా, డిపెండెంట్ అన్నా, సబార్డినేటింగ్ అన్నా ఒకటే, తర్వాత ఇండిపెండెంట్ అన్నా, మెయిన్ క్లాస్ అన్నా, ప్రిన్సిపల్ క్లాస్ అన్నా ఒకటే. అర్థమైందన్నా? ఇది మీకు క్లాసెస్ నా. ఇది మనకి ఏమవుతుంది చెప్పండి? క్లాసెస్. ఓకేనా, క్లియరా? రైట్. ఎందుకంటే మీ కాన్సెప్ట్ అర్థం కావడం ఇంపార్టెంట్. ఇక్కడ క్లాస్ అయిపోయింది కదా. లాస్ట్ వన్ ఏముంది నాన్న? సెంటెన్స్ నాన్న. ఇంకా చూడండి జాగ్రత్తగా. సెంటెన్స్ అంటే చూడండి ఇక్కడ సెంటెన్స్ కు క్లాస్ కు డిఫరెన్స్ అవుతుంది, అర్థమవుతుంది చూడండి ఇక్కడ. సెంటెన్స్ అంటే ఏంటంటే చూడండి అన్న, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, నెక్స్ట్ ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలి నాన్న. అంతే, స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉందో చూడండి ఇక్కడ క్లియర్గా. ఓకే, సెంటెన్స్ అంటే ఏం చెప్పండి?
గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, నెక్స్ట్ ఫుల్ మీనింగ్ ఉండాలి. ఇవాళ నాన్న దాన్ని ఏమంటాం చెప్పండి మనము సెంటెన్స్ అంటే ఉంటాం. దాన్ని ఏమంటాం మనం సెంటెన్స్ అంటూ ఉంటాం. ఇది సెంటెన్స్ అంటే అర్థమైందా? ఇప్పుడు మనకు సెంటెన్స్ నాన్న రైట్. సో మీకు ఫ్రేజ్ అంటేనేమో చూడండి ఇక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫ్రేజ్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండదు. క్లాస్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది కానీ ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనమాట. క్లాసెస్ 2 టైప్స్ వస్తాయి, ఫుల్ మీనింగ్ ఇచ్చేవి ఇవ్వండి రైట్. డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇవ్వదు, వేరే ఆమె డిపెండ్ అవుతుంది కాబట్టి. ఇండిపెండెంట్ అంటే ఫుల్ మీనింగ్ ఇస్తుంది, ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి. ఓకేనా? అది సెంటెన్స్ అంటే ఏమంటున్నా నేను చెప్పండి. సెంటెన్స్ అంటే ఏమంటున్నా అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలి. అది సెంటెన్స్ అనాలంటే ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలి నాన్న. ఇది మనకు ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్స్ అనే టాపిక్స్ నాన్న. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనకి ఏవైతే ఎగ్జామ్లో అడిగారో అవే క్వశ్చన్స్ తెచ్చాను నేను, అవే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? అయితే వీటికంటే ముందు ఒక సింపుల్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ఇది చాలా సార్లు అడిగారు. ఇది ఈ క్వశ్చన్ రాస్తాను చూడండి ఇక్కడ. ఆల్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాసెస్. ఇక్కడ చూడండి అన్న, చూడండి ఇక్కడ ఇదేమో స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి నాన్న. ఆప్షన్స్ ఏంటంటే చూడండి ఇక్కడ ఓన్లీ ఏ, ఓన్లీ బి ఈస్ కరెక్ట్, ఓన్లీ ఏ ఈస్ కరెక్ట్, ఓన్లీ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ both A and B are correct, both A and B are correct. Next one, neither A nor B are correct, neither A nor B is correct, sorry is correct. చెప్పండి, ఓన్లీ ఏ కరెక్టా, ఓన్లీ బి కరెక్టా, బోత్ ఏ అండ్ బి కరెక్టా, లేకపోతే నైదర్ ఏ నార్ బి ఈస్ కరెక్టా? చెప్పండి ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది. చూడండి ఇక్కడ ఆల్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ క్లాసెస్. చెప్పండి, ఆల్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్ రైటా రాంగా? చాలా మంది ఏమనుకుంటారు రైట్ అనుకుంటారు. ఇది చూడండి, ఆల్ క్లాసెస్ ఆర్ సెంటెన్స్ అనేది రాంగ్ నాన్న. ఎందుకంటే క్లాసులు అన్ని సెంటెన్స్లు అవుతాయా? ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసులు మాత్రమే సెంటెన్స్లు అవుతాయి. ఇప్పుడు ఏమంటున్నా, క్లాసులు అన్ని సెంటెన్స్ కావాలంటే డిపెండెంట్ క్లాసులు ఉన్నాయి, ఇండిపెండెంట్ క్లాసులు ఉన్నాయి. క్లాసులు అంటే మరి ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసులే సెంటెన్స్లు అవుతాయి. డిపెండెంట్ క్లాసులు సెంటెన్స్లు అవుతాయా? డిపెండెంట్ అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వాలి కదా, సెంటెన్స్ అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వాలి కదా. కాబట్టి డిపెండెంట్ క్లాసులు సెంటెన్స్ కావు కదా నాన్న. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ నాన్న. ఎందుకంటే ఆల్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్ రాంగ్, అన్ని క్లాసులు సెంటెన్స్ లేవు. ఓన్లీ రాసుకోండి ఇక్కడ పాయింట్, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసెస్, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్ నాన్న రైట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ, ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాసెస్. సెంటెన్స్లు అన్ని క్లాసులు అవుతాయి అంటుండే ఇక్కడ. ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాసెస్ అన్నప్పుడు సెంటెన్స్లు అన్ని ఇండిపెండెంట్ క్లాసులు అవుతాయి కదా, కాబట్టి సెంటెన్స్లు అన్ని క్లాసులు అని చెప్పొచ్చు. సెంటెన్స్లు అన్ని ఇండిపెండెంట్ క్లాసులు అవుతాయి కదా, కాబట్టి సెంటెన్స్లు అన్ని క్లాసులు అని చెప్పొచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. కాబట్టి ఓన్లీ బి ఈస్ కరెక్ట్. ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగినాను ఈ క్వశ్చన్, ఎన్నోసార్లు అడిగారు. ఓకేనా? కాబట్టి ఆల్ క్లాసెస్ ఆర్ సెంటెన్స్ అనేది రాంగ్, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్ సెంటెన్సెస్, ఆల్ సెంటెన్స్ ఆర్ క్లాస్ అనేది కరెక్టే. అర్థమైందా ఇది? ఓకేనా? ఇది మీకు సో ఫ్రేజ్ క్లాస్ మీద ఒక క్వశ్చన్ అన్న. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మీకు ప్రీవియస్, ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామ్లో ఏదైతే అడిగారో ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవి చూడండి ఇక్కడ. అండ్ ఇండిపెండెంట్ క్లాస్ కెన్ వర్క్. ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఎలా వర్క్ చేస్తున్నాను చూడండి. ఎలోన్ యాజ్ ఏ కంప్లీట్ సెంటెన్స్. చెప్పండి, ఎలోన్ యాజ్ ఏ కంప్లీట్ సెంటెన్స్ అట. కరెక్టా కదా? కంప్లీట్ సెంటెన్స్ గా ఉంటుందా? ఉంటుందా? ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఫుల్ మీనింగ్ ఇస్తుంది నాన్న, మరి కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. ఈ డిపెండెంట్ అంటామా? లేదు. నాన్ ఫైనైట్ క్లాస్ అంటామా? లేదు. కంజంక్షన్ అంటామా? క్లాస్ అనేది ఒక కంజంక్షన్ యాక్ట్ చేస్తుంది కదా, లేదు కదా. ఇప్పుడు మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి క్వశ్చన్. కంజంక్షన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ సబార్డినేటింగ్ క్లాస్. సబార్డినేటింగ్ క్లాస్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతుండు. సబార్డినేటింగ్ క్లాస్ అంటే ఏంటి నాన్న? డిపెండెంటా, ఇండిపెండెంటా? డిపెండెంట్ క్లాస్ రైట్. మరి డిపెండెంట్ క్లాస్ ఎందులో ఉందో చూద్దాం అసలు. సో చూడండి, ఐ విల్ గో టు ద బీచ్ అలాంగ్ విత్ హిమ్. ఒకటే క్లాస్ ఉంది, ఒకటి అది మనకి ఇండిపెండెంట్, ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా, ఇండిపెండెంటే, అది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఆల్ నైట్. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఒకటే క్లాస్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ ఒకటే ఉంది కదా, ఒకటే క్లాస్ ఉంది కాబట్టి ఇది మనకు ఇండిపెండెంటే, ఇది కూడా రాంగే. ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్ వి కెన్ గో ఫర్ ఏ వాక్. చూడండి, మేము డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత వి కెన్ గో ఫర్ ఏ వాక్. ఇక్కడ 2 ఉన్నాయి నాన్న,
ఏమన్నా మనకు రెండు ఉన్నాయి. ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్, మేము డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ ఏ వాక్. ఇదొక క్లాస్, ఇదొక క్లాస్ నాన్న. ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా, వీ కెన్ గో ఫర్ ఏ వాక్ అనేది సింగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్ అనే దాంట్లో ఫుల్ మీనింగ్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంది అనుకున్నాను. ఇఫ్ యూ వర్క్ హార్డ్ దో షీ నోస్ ఆన్సర్. చూడండి ఒకసారి, ఇక్కడ ఫుల్ మీనింగ్ వస్తుందా మీకు? ఇక్కడ వి వర్క్ హార్డ్ అంటే మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే ఫుల్ మీనింగ్ వచ్చిందా? రాలే. సో డిపెండెంట్ క్లాస్. తర్వాత దో షీ నోస్ ద ఆన్సర్ అంటే మనకు ఆన్సర్ తెలిసినప్పటికీ ఫుల్ మీనింగ్ వచ్చింది. ఎక్కడ రాలే కదా, రాలే. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్, రైట్. ఇక్కడ కూడా ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్, మరి ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్ అంటే ఇది ఒక క్లాస్. ఎలా చెప్తున్నాం? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, ఓకేనా. ఇది మనకు ఒక క్లాస్ అవుతుంది నాన్న. మరి క్లాస్ అయినప్పుడు ఇక్కడ ఇది ఫుల్ మీనింగ్ ఇచ్చిందా? మేము డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత కంప్లీట్ కదా సెంటెన్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది నాన్న? ఒక సబార్డినేటింగ్ క్లాస్ ఉంది, డిపెండెంట్ క్లాస్ ఉంది. కాబట్టి ఆప్షన్ 3. సెకండ్ లాస్ట్ స్టేట్మెంట్ చూస్తే షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ అక్రాస్ ద స్టేజ్. ఒకటే క్లాస్ ఉంది ఇక్కడ. జనరల్ ఒకటే క్లాస్ ఉన్నప్పుడు అది కంపల్సరీ ఇండిపెండెంటే అవుతుంది. ఎందుకంటే ఫుల్ సెంటెన్స్ కదా ఇది. మనకు ఫుల్ సెంటెన్స్ అంటే కంపల్సరీ ఇండిపెండెంట్ క్లాసే కావాలి. బట్ మనకు ఇది కూడా ఆన్సర్ కాదు. ఇదేంటిది నాన్న? ఇండిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ కాదు కదా, ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా ఫోర్త్ వన్. బట్ మనకు అది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, అంతే. ఓకేనా. నెక్స్ట్ వన్, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సబార్డినేటింగ్ క్లాసెస్. చూడండి నాన్న, సబార్డినేటింగ్ క్లాసెస్ సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతుండు. సబార్డినేటింగ్ క్లాస్ సంబంధించి ఇన్కరెక్ట్ అట, కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. ఇక్కడ సబార్డినేటింగ్ క్లాసెస్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్. సబార్డినేటింగ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ సెంటెన్స్ కావు అంటుండు. రైటా రాంగా? రైటే. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటన్నా? డిపెండ్ అయ్యేది అదే. కంప్లీట్ మీనింగ్ ఉండదు దాని దగ్గర, కంప్లీట్ మీనింగ్ ఉండదు కాబట్టి ఇది కంపల్సరీ డిపెండ్ కావాలి. బట్ ఇది మన కంప్లీట్ సెంటెన్స్ కాదు, ఓకేనా. కాబట్టి ఇది మనకు స్టేట్మెంట్ రైటే ఇచ్చిండు, కానీ అక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడుగుతుండు. నెక్స్ట్, సబార్డినేటింగ్ క్లాసెస్ ఆఫెన్ బిగిన్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. చూడన్నా, ఇఫ్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్. యాక్చువల్గా యూ వర్క్ హార్డ్ అనేది చూడన్నా, ఇఫ్ అనేది చూడన్నా. యూ వర్క్ హార్డ్ అనేది నార్మల్ ఒక క్లాస్ ఇది, రైట్. అయితే ఇఫ్ అనేది యాడ్ చేయడం వల్ల ఫుల్ మీనింగ్ ఇస్తుంది, ఇవ్వట్లేదు. యూ వర్క్ హార్డ్ ఫుల్ మీనింగ్ ఇస్తుంది, కానీ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసినట్టయితే ఫుల్ మీనింగ్ పోయింది కదా. అంటే ఏ కంజంక్షన్ అయితే యూజ్ చేస్తే ఒక క్లాస్ అనేది సబార్డినేట్ అయిపోతుందో అట్లా ఆ కంజంక్షన్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. కాబట్టి జనరల్గా సబార్డినేటింగ్ క్లాసెస్ అనేవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది మనకు రైటే ఉంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు రాంగ్ స్టేట్మెంట్ అడుగుతుంది కదా, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, సబార్డినేటింగ్ క్లాసెస్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ థాట్స్. సబార్డినేటింగ్ క్లాసెస్ మనకు కంప్లీట్ థాట్ని ఇస్తాయా? ఇవ్వవు కదా. కానీ ఏమంటుండే ఇక్కడ కంప్లీట్ థాట్ ఇస్తాయి అంటుండు. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ కదా, అడిగేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది నాన్న. నెక్స్ట్ వన్, సబార్డినేటింగ్ క్లాసెస్ రిలే ఆన్ ఇండిపెండెంట్ క్లాసెస్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ సెంటెన్స్. అంతే కదా. సబార్డినేటింగ్ క్లాసెస్ రిలే అంటే డిపెండ్ నాన్న, డిపెండ్ అవుతాయి కదా, ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అవుతాయి కదా. కాబట్టి అందుకే అవి మనకు డిపెండ్ అవుతాయని చెప్పిండు. కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే చెప్పిండు, ఓకేనా. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో రాంగ్ స్టేట్మెంట్ ఏంటిదంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఓకేనా. సబార్డినేటింగ్ క్లాస్ గురించి 3 కరెక్టే ఉన్నాయి నాన్న, 3 ఒకటి రాంగ్ ఉంది. కాబట్టి రాంగ్ ఉన్న స్టేట్మెంట్ ఏంటిది అక్కడ? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఓకేనా. అది ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇది దేని మీద డిపెండ్ అయింది నాన్న? దీని మీద డిపెండ్ అయిందా లేదా? ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, దాని మీద డిపెండ్ అవుతుంది. ఇదేంటి నా? ఇండిపెండెంట్ క్లాసే కదా. సో సబార్డినేటింగ్ క్లాస్ అనేది ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. అదే చెప్పిండు ఇక్కడ, రైట్ స్టేట్మెంట్ చెప్పిండు. మనకి అక్కడ రాంగ్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ అన్న చూడండి, ఇక్కడ ఇందులో సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ ఉన్న సెంటెన్స్ అడుగుతున్నానా? మెయిన్ క్లాస్ అంటే ఏంటి నాన్న? డిపెండెంటా ఇండిపెండెంటా నాన్న? ఇండిపెండెంట్. అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వాలా ఇవ్వద్దు నాన్న? ఇవ్వాలి, ఫుల్ మీనింగ్ ఇవ్వాలి కంపల్సరీ. చూడండి, బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ అట. ఇంకో ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇది ఒక క్లాసు, యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ అంటే ఇది ఒక క్లాస్ నాన్న. మరి బికాస్ ఇట్ వాజ్ రైనింగ్, అది వాన కురుస్తూ ఉన్నందువలన ఇది ఫుల్ మీనింగ్ ఇస్తలేదు, ఇది సబార్డినేటింగ్ క్లాసే. యాజ్ ఇట్ ఈస్ రైనింగ్, అది వాన కురుస్తున్నందువలన ఇది కూడా ఫుల్ మీనింగ్ ఇస్తలేదు, ఇది సబార్డినేటింగ్ క్లాసే. ఇక మెయిన్ క్లాస్ యాడ్ ఉంది లేదు కదా, ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్, ఆల్దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ కు హార్డ్ గా చదివినప్పటికీ, కష్టపడి చదివినప్పటికీ, ఇక్కడ ఫుల్ మీనింగ్ ఇచ్చదా లేదు. మరి ఇది ఏ క్లాస్ నానా? డిపెండెంటా ఇండిపెండెంటా? డిపెండెంట్ క్లాస్, సబార్డినేటింగ్ క్లాస్ ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్, హీ ఏట్ డిన్నర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. చూడండి ఇక్కడ, ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్.
అతడు హోంవర్క్ ఫినిష్ చేసిన తర్వాత he ate dinner. ఇదొక క్లాస్ నాన్న, నెక్స్ట్ ఇదొక క్లాస్ నాన్న. ఎట్లా చెప్తున్నా, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది కదా, ఇదో క్లాస్ అదో క్లాస్. ఇక్కడ ఫుల్ మీనింగ్ ఇస్తలేదు, ఎందుకంటే తిన్న తర్వాత సెంటెన్స్ కంప్లీట్ కావాలి. ఇక్కడ he ate dinner, సారీ కంప్లీట్ చేసిన తర్వాత, హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత డిన్నర్ తిన్నాడు. ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఫుల్ మీనింగ్ ఇస్తలే, ఏ డిన్నర్ ఫుల్ మీనింగ్ ఇచ్చింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉంది మెయిన్ క్లాస్. బట్ థర్డ్ స్టేట్మెంట్లో మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్, రైట్. థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే వాకింగ్ అలాంగ్ ద బీచ్. ఓకే, ద సీగల్స్ సోరింగ్ ఓవర్ హెడ్. అసలు ఇక్కడ మనకు చెప్పనా, క్లాసే లేదు అక్కడ, అన్ని ఫ్రేజ్లే. ఎందుకంటే వాకింగ్ అలాంగ్ ద బీచ్ అంటే ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, వెర్బ్ ఉంది కానీ సబ్జెక్ట్ లేదా అని. ఇక్కడ సీగల్స్ సోరింగ్ ఓవర్ హెడ్, సీగల్స్ సోరింగ్ ఏంది, సబ్జెక్ట్ ఉంది, డైరెక్ట్ V4 రాస్తారా, రాయం కదా అక్కడ. సో సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ లేదు అక్కడ. సో ఇక్కడ మనకు అసలు క్లాసే లేదు ఫోర్త్ దాంట్లో, ఫ్రేజ్లు అవి. ఓకేనా, ఫ్రేజ్లు అన్న. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. మీకు ఒక్కటి చెప్తా చూడండి. ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్, చెప్పండి అన్న. ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ద ట్రైన్. చెప్పండి అన్న. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ అనేది ఒకటి ఉంది, యూ కెన్ క్యాచ్ ద ట్రైన్ అని ఒకటి ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది డిపెండెంట్ క్లాస్, ఇది ఇండిపెండెంట్ క్లాస్ అనుకుంటారా. కానీ అసలు ఇది మనకు క్లాసే కాదు, ఇది మనకు ఒక ఫ్రేజ్. ఇన్ కేస్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్, నువ్వు ఫాస్ట్ రన్ చేసినప్పుడు ఇది మనకు అసలు క్లాస్ కాదు. మీనింగ్ ఓకే, ఫుల్ మీనింగ్ ఇస్తలేదు, కానీ అసలు మీకు ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేనే లేదు, సబ్జెక్టే లేదు ఇక్కడ. అది క్లాస్ కాదు, ఇదేంటిది ఫ్రేజ్ నాన్న. ఇది మనకు క్లాస్, మెయిన్ క్లాస్ ఇది. ఓకేనా, ఇది ఓకేనా, అర్థమైంది కదా క్వశ్చన్స్. ఇది మనకు సో కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్రేజెస్, క్లాసెస్ అండ్ సెంటెన్సెస్ నాన్న. మీరు కనుక, నేను చెప్తున్నా కదా, మీరు కనుక ఇది సరిగ్గా ప్రిపేర్ అవుతే 1 మార్క్ రావడం పక్కా. టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్లో 1 మార్క్ రావడం పక్కా, కరెక్ట్గా నేర్చుకుంటే. ఓకేనా, సరిగ్గా వినండి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. చూడండి, 3 ఫ్రేజ్, క్లాస్, సెంటెన్స్ నాన్న. ఫ్రేజ్ అంటే ఏంటిది నాన్న, మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ అంటే ఉండకూడదు. నెక్స్ట్ వన్ క్లాస్ అంటే ఏంటి నాన్న, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వర్బ్ అంటే కూడా ఉంటుంది, కానీ ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. సో క్లాసెస్ 2 టైప్స్, డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ అంటే డిపెండ్ అవుతుంది కదా, ఫుల్ మీనింగ్ ఇవ్వదు. సో ద క్లాస్ విచ్ డస్ నాట్ గివ్ ఫుల్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ ఇంకేమనొచ్చు మనం, సబార్డినేట్ క్లాస్ కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ కూడా ఫుల్ మీనింగ్ ఇస్తుంది. సో ఇండిపెండెంట్ క్లాస్ అన్నా, మెయిన్ క్లాస్ అన్నా, ప్రిన్సిపల్ క్లాస్ అన్నా ఒకటే, ఇది క్లాస్, రైట్. నెక్స్ట్ సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ ఉండాలి, ఇట్ హ్యాస్ టు గివ్ ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలి నాన్న. ఇది మనం సెంటెన్స్ అంటాం. ఓకేనా, సో ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాసెస్, బట్ ఆల్ క్లాసెస్ ఆర్ నాట్ సెంటెన్సెస్. క్లాసులు అన్ని సెంటెన్స్లు కావు, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసులే సెంటెన్స్లు అవుతాయి. అర్థమైందా ఇది. ప్రతి టాపిక్ ఇట్లానే ఉంటుంది, మీకు ఎక్కడ విన్నా సరే, మీరు ఎక్కడ వినని విధంగా కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి విన్నారు అంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు కాన్సెప్ట్ని. ఓకేనా, ఆ విధంగా అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. కాబట్టి మీరు అన్ని కాన్సెప్ట్స్ ఇలాగే కావాలి అనుకుంటే, మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే, మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేస్తే అక్కడ మీకు కోర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు అక్కడ కంటెంట్ ఓపెన్ చేస్తే డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే మీరు అక్కడ కోర్సు తీసుకోండి అన్న. ఓకేనా, మీరు కోర్స్ గురించి ఏం డీటెయిల్స్ కావాలి, ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి డైల్ చేయండి, 9985317597. ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.